మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కనుమ శుభాకాంక్షలు. ఇట్లు ఆనంద్ కుమార్ గౌడ్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్. అయ్యప్ప దేవాయ నమః. శబరిమలకు వచ్చేటటువంటి అయ్యప్ప భక్తులు వారంతా కూడా తమ వెంబడి శరణాలను వేసుకొని అయ్యప్ప క్షేత్రానికి శబరిమలకు వస్తుంటారు. కన్యస్వాములు బాణాన్ని, కత్తిస్వాములు కత్తిని, ఈ రకంగా స్వాములంతా కూడా ఆ కన్య ఏదైతే బాణంతో పాటు కత్తి ఇతరత్ర బాణాలను వేసుకొని ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే శరంగుత్తి అనేటటువంటి ప్రాంతంలో పూర్తిగా ఇక్కడ స్వాములంతా కూడా తమ వెంబడి తీసుకొచ్చినటువంటి బాణాలని ఇక్కడే ఉంచి పూర్తిగా మొక్కుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నారు. ఇక్కడ ఉండి పూర్తిగా మొక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. ఎవరైతే అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి మాలికాపురత్తమ అనేటటువంటి మాత అయ్యప్ప స్వామిని వివాహం ఆడాలనేటటువంటి కోరిక కోరినటువంటి నేపథ్యంలో అయ్యప్ప స్వామి ఆమెకు ఒక వరం ఇచ్చినట్టు, ఆమెకు ఒక మాట ఇచ్చినట్టు కూడా పురాణాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి అయ్యప్ప భక్తులంతా కూడా వస్తున్నటువంటి సందర్భంలో తమ వెంబడి వచ్చేటటువంటి కన్యస్వాములు, శబరిమల క్షేత్రానికి కన్యస్వాములు ఎప్పుడైతే రావడం ఆగిపోతుందో అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాననేటటువంటి మాట ఇవ్వడం జరిగిందని పురాణాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చేటటువంటి కన్యస్వాములు, ముఖ్యంగా కన్యస్వాములకు సంబంధించినటువంటి అక్కడ మనకు పింక్ కలర్ లో దర్శనమిస్తున్నటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో, ఈ బాణాలు ఎప్పుడైతే ఇక్కడ గుచ్చడం ఆగిపోతుందో, ఇక్కడికి ఈ క్షేత్రానికి కన్యస్వాముల రాక ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు తనని వివాహం చేసుకుంటానంటూ కూడా ఎవరైతే అయ్యప్ప స్వామి మల్లికాపురత్తమ మంజదేవి మాతకు మాట ఇచ్చినట్టుగా పురాణాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఇక్కడికి వచ్చేటటువంటి కన్యస్వాములంతా కూడా ఇక్కడ పూర్తిగా తమ వెంబడి తీసుకొచ్చినటువంటి శరణాలను ఇక్కడ గుచ్చుతుంటారు. స్వామి, ఏంటి ఇక్కడ చరిత్ర మీకు ఏమైనా తెలుసా? అయ్యప్ప స్వామి అంటే ఇక్కడ పూర్తిగా శరణాలు గుచ్చుతుంటారుగా, ఎందుకు శరణాలు గుచ్చుతారు? మల్కాపూర్లో ఒక మాత దేవి, అయ్యప్ప గారి మాత చేసుకోవాలంటే కన్యాస్వామి నా కొండకు రాకున్నప్పుడు నీ భార్యను చేసుకుంటా అని చెప్పిండు. అవరగా కన్యాస్వామి డైలీ వస్తూనే ఉంటారు. 10 ఏట మల్కాపూర్లో ఒక మాత అంటారు, ఈ మాతనే. ఇది ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా అదే చెప్తున్నారు. దాదాపుగా పురాణాల్లో చెప్పినట్టుగా ఇక్కడికి కన్యస్వాములు ఎవరైతే వస్తుంటారో, కన్యస్వాములు రాక ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు నేను వివాహం చేసుకుంటాను అంటూ అయ్యప్ప స్వామి మాట ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా, కన్యస్వాములంతా కూడా ఇక్కడ శరణాలను ఇక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి. పక్కనే కొబ్బరికాయలను కూడా కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఈ ఇదంతా కూడా మళ్ళీ మాలికాపురత్తమ మంజదేవి మాత ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి తీసుకొచ్చి ఈ శరణాలను కూడా చూపిస్తారనేటటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. సుమారు 4 నుంచి 5 గంటల పాదయాత్ర అనంతరం ప్రస్తుతం మనమైతే అలుదా నదికి చేరుకోవడం జరిగింది. పెద్దపాదంలో భాగంగా అలుదా నదికి ఖచ్చితంగా అయ్యప్పలు అయితే చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత అయ్యప్పలు ఇక్కడ ఉన్నటువంటి అలుదా నదిలో స్నానం ఆచరిస్తారు. స్నానం ఆచరించిన పిదప ఈ అలుదా నది నుంచి 2 రాళ్లను తీసుకుంటారు. 2 రాళ్లను తీసుకొని పక్కన ఉన్నటువంటి పాదయాత్ర గుండా వెళ్తుంటారు. ఇది నది, అలుదా నది ఏదైతే ఉందో ఈ అలుదా నదిలో తీసుకున్నటువంటి 2 రాళ్లతో మళ్లీ వారి ప్రయాణం అంతా కూడా స్టార్ట్ అవుతుంది. 2 రాళ్లతో ప్రయాణం స్టార్ట్ చేసి వారంతా కూడా కరిమల కొండకు చేరుకుంటారు. ఆ కరిమల కొండ దగ్గర వాళ్ళు ఇక్కడ నుంచి సేకరించినటువంటి రాళ్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి ఈ రాళ్లను తీసుకుపోతారు. చూస్తున్నాం విజువల్స్ లో కూడా పూర్తిగా పెద్దపాదం గుండా పాదయాత్రగా వచ్చేటటువంటి భక్తులు అయ్యప్పలంతా కూడా ఇరుముడి కట్టుకొని ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన వారంతా కూడా తమ ఇరుముళ్లను పక్కన పెట్టేసి ఇక్కడ స్నానం ఆచరిస్తారు. స్నానం ఆచరించిన పిదప మళ్లీ ఇరుముళ్లకు పూజ చేసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి 2 రాళ్లను తీసుకొని కరిమల కొండకు చేరుతుంటారు. దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. ఏదైతే పెద్దపాదం ఎరిమెల్లి నుంచి ప్రారంభించిన తర్వాత ఇక్కడ దాకా ఇది అలుదా నది వరకు వచ్చేంత వరకు కూడా 4 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. ఆ తర్వాత ఇక్కడికి చేరుకున్న తర్వాత భక్తులు ఇక్కడ స్నానం ఆచరిస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా కరిమల కొండకు చేరుకుంటారు. కరిమల కొండకు చేరుకున్న తర్వాత వారి ప్రయాణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. జ్యోతి దర్శనం ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. పెద్దపాదంలో రద్దీ, భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగానే ఉంది. పూర్తిగా ఈ ఒక్క రోజే దాదాపుగా లక్షల్లో భక్తులు ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఫ్లూయెంట్ గా పూర్తిగా భక్తుల రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా గ్యాప్ లేకుండా పూర్తిగా కంటిన్యూస్ గా భక్తుల రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలుదా నది దగ్గర
ఏదైతే ఇప్పుడు మనం ఉన్నామో ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చేసారు. ఇక్కడ వచ్చిన తర్వాత స్నానం ఆచరిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే కేరళలో ఉన్నటువంటి డీప్ ఫారెస్ట్, ఈ ఫారెస్ట్ లోపలికి మిగతా సమయాల్లో అనుమతి ఉండదు కాబట్టి కేవలం పెద్దయాత్ర సమయంలో మాత్రమే ఇక్కడ భక్తులు రావడానికి అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా భక్తులంతా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటిదాకా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు రాత్రిపూట పాదయాత్రను ఆపేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పూర్తిగా భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో రాత్రి సమయాల్లో కూడా పాదయాత్రను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శబరిమల పెద్దపాదం యాత్ర ప్రస్తుతం కలిడం కుండ్రేకు చేరుకుంది. అలుదా నది దగ్గరికి అయ్యప్ప భక్తులంతా చేరుకున్న తర్వాత అలుదా నదిలో స్నానం ఆచరించి అక్కడి నుంచి 2 రాళ్లను తీసుకుని కలిడం కుండ్రేకు వస్తుంటారు. సో ఇక్కడ ప్రస్తుతం మనం ఏదైతే ఉన్నామో ఈ ప్రాంతానికే అయ్యప్ప భక్తులంతా తమ వెంబడి తీసుకొచ్చినటువంటి 2 రాళ్లతో ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే అయ్యప్ప భక్తులు తమ వెనకాల తీసుకొచ్చినటువంటి 2 రాళ్లను, ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టు దగ్గరే వారంతా కూడా ఆ 2 రాళ్లను వేసి పూర్తిగా చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మైషి మర్దనకు సంబంధించినటువంటి అంశంపై ఇక్కడ పూర్తిగా 2 రాళ్లను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ చెట్టు దగ్గర 2 రాళ్లను వేసి వెళ్తుంటారు. అయ్యప్ప మైషి వర్ధన చేసిన అనంతరం ఇక్కడ మైషి సంహారం జరిగిందనేది చరిత్ర చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మైషి మళ్లీ పైకి లేవకుండా ఉండేందుకు అయ్యప్ప భక్తులంతా కూడా ఇక్కడికి శబరిమల వచ్చిన తర్వాత 2 రాళ్లను వేసి వెళ్లాలనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం. అందులో భాగంగానే అయ్యప్ప భక్తులంతా కూడా పెద్దపాదంలో వచ్చే వారంతా తమ వెనకాల తీసుకొచ్చినటువంటి 2 రాళ్లను తీసుకొచ్చి ఇక్కడ ఈ కలిడం కుండ్రే దగ్గర 2 రాళ్లను వేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది భక్తులు ఇదే ప్రాంతంలో రాయి పైన రాయిని పేర్చుతూ తమ మొక్కుల్ని మొక్కుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రకంగా రాళ్లను పేర్చి తమ మొక్కుల్ని కూడా మొక్కుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి శబరిమల పెద్దపాదం యాత్ర కొనసాగుతుంది. రాత్రి సమయాల్లో అటవీ ప్రాంతంలో ఏనుగులు కావచ్చు, ఇతరత్ర వన్యమృగాలు తిరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాత్రులు దాదాపుగా 7 గంటల ప్రాంతంలో పూర్తిగా నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఉదయాన్నే 7 గంటల ప్రాంతంలో పూర్తిగా ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చేటటువంటి ఎవరైతే అయ్యప్ప భక్తులు ఉన్నారో వారంతా కూడా మెల్లిమెల్లిగా పాదయాత్ర చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కలిడం కుండ్రే దగ్గర ఉన్నాము. వెళ్దాం. ముందుకు వెళ్ళిన తర్వాత పంబా నది, ఆ తర్వాత అపాచి మేడే, అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేద్దాం. అయ్యప్ప దేవాయ నమః. శబరిమల పెద్దపాదం యాత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎరిమేలి దగ్గరికి చేరుకున్న తర్వాత ధర్మశాస్త్ర రూపంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని, తత్వమసి ఆలయంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దర్శనం అనంతరం అక్కడ పేట తుల్లి ఆడతారు భక్తులంతా కూడా. అయ్యప్ప భక్తులు పేటై తుల్లి ఆడిన తర్వాత పెద్దపాదం యాత్ర ప్రారంభమవుతుంది. ఎరిమేలి నుంచి వారంతా నడుచుకుంటూ వస్తూ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం గుండా పూర్తిగా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ప్రస్తుతం అయ్యప్ప స్వాములంతా కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం మనం విజువల్స్ లో చూపిస్తున్నటువంటి పెడెస్ట్రియల్ వే అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి పూర్తిగా ఫారెస్ట్ లోపలికి అయ్యప్ప స్వాములంతా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. దాదాపుగా ఇక్కడ నుంచి 50 నుంచి 70 కిలోమీటర్ల మధ్యలో ఈ ప్రాంతం అంతా కూడా పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. ఈ పాదయాత్రలో పూర్తిగా 18 కొండలని కూడా ఎక్కుతూ దిగుతూ ఈ యాత్ర చేయాల్సి ఉంటుంది. అయ్యప్ప స్వాములంతా కూడా పూర్తిగా నియమ నిష్టలతో దీక్షాకాలం పూర్తి చేసిన అనంతరం అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం చేసేటటువంటి నెయ్యి టెంకాయతో పాటు ఇరుముడిని పూర్తిగా వారు ధరించి ఇక్కడ నుంచి పాదయాత్రగా వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా అయ్యప్ప స్వాములంతా కూడా చాలా ఈసారి జ్యోతి దర్శనం చేసుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో, లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యేటటువంటి అవకాశం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ లో కూడా పూర్తిగా పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములంతా కూడా పెద్దపాదం పాదయాత్రలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి నేరుగా అలుదా నది తర్వాత పంబా నది తర్వాత పూర్తిగా అయితే శబరిమలకు చేరుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అయ్యప్ప స్వాములంతా కూడా పాదయాత్రగా వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడ నుంచి చాలా మంది తెలుగు భక్తులు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? మరి మంచిర్యాల లక్షపేట గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. లేదు చేయలేదు, ఫస్ట్ టైం సార్. అందరు ఫస్ట్ టైమేనా? నేను థర్డ్ చేశారా ఎప్పుడైనా పాదయాత్ర? చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే చాలా బాగుంది, ముందు సో ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పాదయాత్రలో పాల్గొనేందుకు వారంతా కూడా ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది మొదటిసారి పాదయాత్ర చేసేటటువంటి అయ్యప్ప భక్తులు కూడా ఉన్నారు. వారంతా కూడా గురుస్వాముల వెంబడి మెల్లిమెల్లిగా నడుస్తూ వాళ్ళంతా కూడా
పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది వెళ్దాం, మనం కూడా పాదయాత్రలో భాగంగా ముందుకెళ్దాం. ముందు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎలాంటి విధంగా ఈ పాదయాత్ర సాగుతుంది, పాదయాత్ర కఠిన తరం అంటూ కూడా అయ్యప్ప భక్తులంతా చెప్తుంటారు. ఈ పాదయాత్రలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది అంతా కూడా చూద్దాం రండి. శబరిమల యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం చిన్నపాదంకు చేరుకోవడం జరిగింది. పంబా నది దగ్గర ఉన్నటువంటి కన్యమూల మహాగణపతి ఆలయం దగ్గరికి ప్రస్తుతం మనం చేరుకోవడం జరిగింది. పెద్దపాదం ఎరిమేలి నుంచి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో నిన్న ఇవాళ 2 రోజుల పాటు కూడా పూర్తిగా పెద్దపాదం యాత్ర కొనసాగినటువంటి పరిస్థితి. భక్తుల రద్దీ అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో 2 రోజుల పాటు పెద్దపాదానికే 2 రోజుల గడువు పట్టింది. ప్రస్తుతానికైతే పంబా నది తీరాన ఉన్నటువంటి కన్యమూల మహాగణపతి ఆలయం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా భక్తులతో కిటకిలలాడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే కొబ్బరికాయలు కొడుతున్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకున్న తర్వాత ఇరుముడిలో 4 కొబ్బరికాయలను తీసుకొని శబరిమలకైతే ప్రయాణం ప్రారంభిస్తారు. శబరిమలకు వచ్చినటువంటి తర్వాత తన ఇరుముడిలో ఉన్నటువంటి ఒక కొబ్బరికాయని తీసుకొని ఇక్కడ కన్యమూల మహాగణపతి దగ్గర కొబ్బరికాయను కొడతారు. ఆ తర్వాత ఇక్కడే ఉన్నటువంటి కన్యమూల మహాగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకుని దర్శనం చేసుకున్న అనంతరం చిన్నపాదం యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి దాదాపుగా 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ చిన్నపాదం యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా అయ్యప్పలంతా కూడా శబరిమల క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ పూర్తిగా అయ్యప్ప స్వామిని దర్శించుకొని తమ వెంబడి తెచ్చుకున్నటువంటి నెయ్యి కొబ్బరికాయతో పాటు మిగతా కొబ్బరికాయలన్నీ కూడా అక్కడ సమర్పిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం శబరిమల అయ్యప్ప క్షేత్రంలో ఉన్నాము. ప్రస్తుతం పూర్తిగా భక్తుల రద్దీ పూర్తిగా పెరిగిపోయింది. ఎందుకంటే ఇవాళ పూర్తిగా మకర జ్యోతి దర్శనం ఉన్నటువంటి నేపథ్యంలో భక్తుల రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. శరంగుత్తి దగ్గర చూసాము. శరంగుత్తి దగ్గర కన్యస్వాములు, కత్తి స్వాములు తమ వెనకాల తీసుకొచ్చినటువంటి శరణాలన్నింటినీ కూడా అక్కడ పెట్టేటటువంటి విధానాన్ని చూసాం మనం. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఉందో భస్మాకులం దగ్గర ఉన్నాం. 18 అంబడి, అదేవిధంగా భస్మాకులం దగ్గర. ఇక్కడ భస్మాకులం దగ్గర చూసుకున్నట్టయితే పూర్తిగా అయ్యప్ప స్వాములంతా కూడా తమ వెంబడి తీసుకొచ్చినటువంటి ఇరుముడి ఏదైతే ఉందో ఇరుముడిలో అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం చేసేందుకు ఓ కొబ్బరికాయలో నెయ్యిని పూర్తిగా నింపుకొని వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అయ్యప్ప స్వాములంతా కూడా తమ వెంబడి తీసుకొచ్చినటువంటి కొబ్బరికాయలో నెయ్యిని పూర్తిగా పగలగొట్టేసి తీసుకొచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయలు ఏవైతే ఉంటాయో ఆ కొబ్బరికాయలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ భస్మాకులంలో వేస్తుంటారు. పూర్తిగా ఈ భస్మాకులంలో నిత్యం అగ్ని పూర్తిగా మంటలు మండుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం విజువల్స్ లో కూడా అయ్యప్పలంతా కూడా తమ వెంబడి తీసుకొచ్చినటువంటి ఇరుముడిలో నెయ్యాభిషేకం చేసిన తర్వాత ఏదైతే కొబ్బరికాయ ఉంటుందో ఆ కొబ్బరికాయలన్నింటినీ కూడా లోపల వేసేటటువంటి దృశ్యాలను చూస్తున్నాం. శబరిమల క్షేత్రం అంతా కూడా పూర్తిగా పవిత్రంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా భస్మాకులంకు తర్వాత వస్తుంటారు. ఇక్కడ విజువల్స్ లో చూసుకున్నట్టయితే క్యూ లైన్ లో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఎందుకంటే జ్యోతి దర్శనం చేసుకునేందుకు అయ్యప్ప భక్తులంతా కూడా వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే 18 అంబడి ఇక్కడ మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి 18 మెట్లు ఏవైతే ఉన్నాయో ఈ 18 మెట్లను కూడా అయ్యప్పలు ఎక్కడానికి వస్తుంటారు. ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో అయ్యప్పలంతా కూడా తమ వెంబడి 4 కొబ్బరికాయలని తీసుకొస్తుంటారు. ఒక నెయ్యి కొబ్బరికాయతో పాటు మరో 3 కొబ్బరికాయలని తీసుకొస్తుంటారు. ఒకటి కింద కన్యమూల మహాగణపతి దగ్గర ఒక కొబ్బరికాయని కొట్టిన తర్వాత మరో కొబ్బరికాయని 18 అంబడి ఎక్కడానికి ముందు ఇక్కడ లెఫ్ట్ రైట్ రెండు వైపులా కూడా కొబ్బరికాయలు కొట్టేందుకు ఒక ప్లేస్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తున్నాం విజువల్స్ లో కూడా అయ్యప్పలు తమతో పాటు తీసుకొచ్చినటువంటి 4 కొబ్బరికాయలలో మరో కొబ్బరికాయను ఇక్కడ 18 అంబడి ఎక్కడానికి ముందు కొడతారు. ఇక్కడ కొబ్బరికాయను కొట్టిన తర్వాత 18 అంబడి ఎక్కేందుకు బయలుదేరుతారు. 18 మెట్లను అయ్యప్ప నామస్మరణ చేసుకుంటూ ఇక్కడ నుంచి కూడా పూర్తిగా ఎక్కుతారు. ఇక్కడ 18 మెట్లు ఎక్కిన అనంతరం అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తారు. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వారంతా కూడా తమ వెనకాల తీసుకొచ్చినటువంటి నెయ్యి కొబ్బరికాయను అక్కడ సమర్పించిన తర్వాత ఆ కొబ్బరికాయల్ని భస్మాకులంలో వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరో కొబ్బరికాయను మాలికాపురత్తమ మంజదేవి మాత ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారి ఆలయం చుట్టూ ఆ కొబ్బరికాయతో ప్రదక్షిణలు చేయించి ఆ కొబ్బరికాయను అక్కడే వదిలేసి వస్తున్నటువంటి పరిస్థితి. సో చూస్తున్నాం మొత్తానికి అయితే దాదాపుగా ఈ రోజు లక్షల సంఖ్యలో భక్తులంతా కూడా శబరిమల క్షేత్రానికి వచ్చి చేరుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యప్పను తనివి తీరా చూసి ఆ తర్వాత
పూర్తిగా జ్యోతిని దర్శించుకునేందుకు జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులంతా వేచి ఉన్నారు. లక్షల సంఖ్యలో భక్తులంతా వచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించే ప్రయత్నంలో కేరళ ప్రభుత్వం ఉందనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.